చిట్టీలు ఎగ్గొట్టిన ఓ మహిళను ఖాతాదారులు చితకబాదారు. చిట్టీలు పాడుకున్నా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసింది అంటూ పొట్టుకొట్టారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో జరిగింది. డబ్బులు అడితే ఓవర్ యాక్షన్ లో కేసులు పెడితే సివిల్ బ్యాటర్ వీళ్ళని కొట్టి కేసులు పోలీసులు వస్తారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో దిల్హా బేగం ఫోటో స్టూడియో నడుపుతోంది. కొన్నాళ్లుగా చిట్టీలు కూడా నడిపిస్తోంది. ఆమె దగ్గర అనేక మంది చిట్టీలు వేసి పాడుకున్నారు. కానీ ఆ డబ్బులు ఇవ్వకుండా తెప్పించుకుంటోంది. చాలాసార్లు చిట్టీల డబ్బులు ఇవ్వాలంటే ఖాతాదారులు నిలదీశారు. అయినా స్పందన లేదు. పైగా వారిని బెదిరించింది ఆమె. ఈ క్రమంలో చిట్టీల బాధితులంతా ఇవాళ దిల్హా బేగం ఇంటికి వెళ్లారు. ఆమెను బయటకు తీసుకొచ్చి బాధితులంతా చితకబాదారు. చిట్టి డబ్బులు ఎగ్గొట్టి తమను మోసం చేసిందంటూ జుట్టుపట్టుకుని పోలీస్ స్టేషన్కు ఈడ్చుకెళ్లారు ఆమెని. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం అందిస్తారు ఈ ఘటనకు సంబంధించి. యోగానంద్, పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ నుంచి అంటే వాళ్ళ ఖాతాదారులందరికీ డబ్బులు ఎప్పుడు ఇస్తాననే విషయం ఏమన్నా వెల్లడించిందా ఆమె? అనంతపురం జిల్లా గుంతకల్లులో చిట్టీలు ఎక్కువ చెప్పి మధ్యలో భయపరిచారు. బయటంతా కలిసి గత కొన్నేళ్ళుగా కూడా చిట్టీలు నిర్వహిస్తోంది. కానీ డబ్బులు ఇవ్వమంటే మాత్రం ఆమె పెడమొహం పెట్టి దీంతో అనేక సార్లు అడిగినప్పటికీ కూడా ఎటువంటి సమాధానం లేకపోవడంతో విసుగు చెందిన కొంతమంది బాధిత మహిళలు ఇద్దరు కలిసి ఆమెను నడి రోడ్డుపై చితకబాదారు. అయితే దీనిపై పోలీసులు ఇరు వర్గాలను కూడా స్టేషన్ కురిపించి మాట్లాడుతున్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఈమె ఎగ్గొడుతుందని అనేక మంది ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కూడా ఆమె వైపే ఉండి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా బయట మహిళలతో ఆరోపిస్తున్నారు. ఎంత కష్టపడి మేము రూపాయి పోగేసుకుంటే ఇలా ఎగరగొడితే ఎలా అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. అయితే ఈ బాధిత మహిళ వెనుక మరికొంతమంది ఉన్నారు. వారంతా కలిసి ఈ బాధిత మహిళ వెనుక మరికొంతమంది అంతా కలిసి ఇలా చేశారని. కాకపోతే ఎవరితో ఉన్నారు చిట్టి మహిళ, ఈమె మరొక చోట కూడా ఇన్వెస్ట్ చేసి ఆ అమౌంట్ నష్టపోవడంతో సమాచారం అవుతుంది. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ స్టేషన్ లోనే ఉంచుకొని ఇరు వర్గాల్లో కూడా విచారణ జరుపుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.